ఈ రోజు మార్నింగ్ 5కే లేసాను. కానీ ఇంత పొద్దున్నే లేసి ఏం చేయాలి అని చెప్పి మా బావకి టీ పెట్టిచ్చేసాను. తను డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పడుకున్నాను. తీరా లేచి చూస్తే 6:30 అయిపోయింది. ఇక్కడ ఆర్మీ స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇక 8:30కి వ్యాన్ వస్తుంది. చాలా టైం ఉందిలే అని చెప్పి పూరి చేస్తున్నా. మా పిల్లలైతే ఎక్కువగా ఇడ్లీ, దోశ, పూరి అయితేనే ఇష్టంగా తింటారు. చపాతీ, ఉప్మా, పరోటా ఇలాంటివి చేస్తే సగం సగం తిని వదిలేస్తారు. ఇక అందుకోసమే మా పెద్దోడి కోసమే మెయిన్ గా పూరి చేయాల్సి వస్తుంది. ఈ రోజు మా బావ అయితే టిఫిన్ చేయలేదు. డ్యూటీ దగ్గరనే తినేస్తా అన్నాడు. ఎందుకంటే పొద్దున్నే కదా అప్పుడు తినాలనిపించదు. నిన్నటి వీడియోలో ఫ్రిడ్జ్ హ్యాండ్ లో ఉంచి తుడవద్దక్క అని చాలా మంది చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. నాకు నిజంగా తెలీదు. ఎక్కువగా మా ఫ్రిడ్జ్ క్లీన్ చేయడం, కడగడం లాంటివి మా బావే చేస్తూ ఉంటాడు. నేను ఎప్పుడో ఒకసారి అలా తుడుస్తా అంతే. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇక టిఫిన్ చేసేసి మా పెద్దోడిని లేపి రెడీ చేసేసాను. ఇక వీడికి టిఫిన్ తినిపించేసే లోపే మా చిన్నోడు లేచి కూర్చున్నాడు. లేచి లేవగానే స్కూల్ కి వెళ్తా ఈ షూ ఇప్పి నాకు వేరే షూస్ అని చెప్పి గోల చేస్తున్నాడు. ఎంత అలా అయిపోతుందండి అసలు టైము. వెంటనే కిందికి వెళ్లి పెద్దోని బస్ ఎక్కించేసి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాం. అన్నట్టు కింద కొత్తిమీర చూడండి ఎంత బాగుంది.